ప్రాసెస్ ఇనిషియేట్ చేసి రాష్ట్రపతికి అభిప్రాయం తెలియజేస్తారు. మేము ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించాలనుకుంటున్నాము అని చెప్పిన తర్వాత ఆ రాష్ట్రపతి గారు సంబంధిత రాష్ట్ర శాసనసభకు వాళ్ళ అభిప్రాయాల కోసం పంపుతారు. అభిప్రాయం వచ్చిన తర్వాత మన రాష్ట్రపతి మన క్యాబినెట్ కి పంపుతుంది. క్యాబినెట్ ఏం చేస్తుంది, అప్పుడు దాన్ని హోమ్ మినిస్ట్రీ పంపించి అటు లా మినిస్ట్రీ పంపించి ఒక బిల్లు ఏర్పాటు చేసి పార్లమెంట్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఇది నేను పార్లమెంట్ సభ్యుడిగా గత 5 సంవత్సరాల కూడా ఢిల్లీ లోపల ఈ 3 రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం నోట్లతో తెప్పించడం చూశారు. ఇదే కాదు 1956 నుండి మొదలు పెడితే మొదటి దాకా జరిగిన ప్రతి రాష్ట్ర ప్రక్రియ ఒక బిల్స్ కానివ్వండి వాటి డీటెయిల్స్ అన్ని కూడా మేము తెప్పించుకొని స్టడీ చేస్తాం, కేసీఆర్ గారు మేమందరం కూడా. కాబట్టి తప్పనిసరిగా తీర్మానం చేయాలనేది చట్టంలో రాజ్యాంగంలో లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. అయితే ఈ రోజు ఎందుకు శాసనసభలకు తీర్మానం చేయాలనుకుంటున్నారంటే మంచి వాతావరణంలో కూడా 2 రాష్ట్రాలు ఏర్పడాలనే ఒక అభిప్రాయంతోనే తీర్మానం గురించి మొదటిగా చర్చిస్తున్నాం అంతే. రైట్. ఒక్క నిమిషం వినోద్ గారు లైన్ లో ఉండండి దయచేసి. బీజేపీ అధ్యక్షుడు శ్రీ బండారు దత్తాత్రేయ గారు లైన్ లోకి వచ్చారు. దత్తాత్రేయ గారు నమస్కారం అండి. చెప్పండి, అందరూ జేఏసీలో కలిశారు, మీరు ఒక్కరు కలిసినట్లేరు, మీరు కూడా కలిస్తే పని అయిపోతుంది కదా, ఎందుకు మీరు కలవట్లేదు? ఇక్కడ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మీరు మాట్లాడండి వారితో. అంటే సమైక్యాంధ్ర అనేటువంటిది అసలు ఈ యొక్క వాస్తవంగా నిజమైనటువంటి ప్రజల యొక్క కోరిక కాదు. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పాలని, ఈ రాష్ట్రాన్ని 2 విభాగాలుగా చేయాలని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది. అందువల్ల ఒక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకొక రాష్ట్రం ఏర్పడేటువంటిది ఆంధ్ర. అందువల్ల జయాంధ్ర అంటే రాయలసీమ ఉంది, కానీ రాయలసీమ గురించి రాయలసీమ వాసులు మాకు రాజధాని కావాలా, మా రాజధాని గతంలో ఉంటుంది కాబట్టి మా రాజధాని మా హక్కులు వాళ్ళు కోరుతామనేటువంటి భావన ఉంది. రాయలసీమ మరి న్యాయం జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా అక్కడ ఉన్నది. కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఇది మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి 2 రాష్ట్రాలు ఏర్పడాలని కోరింది. అందువల్ల ఈ మధ్యలో తెలంగాణ ఏర్పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని స్వార్థపర శక్తులు ఈ రకమైనటువంటి ఒక ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చినారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే బాగుపడేటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ఏర్పడతా బాగుపడేటువంటిది ఆంధ్ర రాష్ట్రం. ఏ ఆంధ్ర అనేటువంటి పేరు ప్రధానంగా అదే ఉద్దేశం. అందుకని అక్కడ ఉన్నటువంటి వనరులు 20 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక మనకు కోస్టల్ ఏరియా కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి ఒక నీటి లభ్యత కానివ్వండి, గ్యాస్ లభ్యత కానివ్వండి, అనేక విధాలుగా కొత్త క్యాపిటల్ సిటీగా వచ్చినట్టయితే అది కూడా ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా పారిశ్రామికమైనటువంటి ఒక మెరుగుదల, నేను అడిగిన దానికి వేరే సమాధానం చెప్తున్నారు దత్తాత్రేయ గారు. రైట్, ఒక్క నిమిషం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్ర క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక చర్చ అయితే, నేను అడిగింది జేఏసీలో మీరు ఎందుకు చేరలేదు తెలంగాణ జేఏసీలో అన్నదే మా ప్రశ్న. చెప్పండి సార్, జేఏసీలో మీరు ఎందుకు చేరలేదు? జేఏసీలో ఎందుకు చేరలేదు? తెలంగాణ జేఏసీలో మీరు ఎందుకు చేరలేదు? ఎవరు చెప్పినారు జేఏసీలో బీజేపీ లేదనే తప్పు వార్తలు. భారతీయ జనతా పార్టీ నిన్న శ్రీ విద్యాసాగరరావు దత్తాత్రేయ గారు చిన్న ప్రశ్న. దత్తాత్రేయ గారు ఒక నిమిషం మాట్లాడతారు మీతో. చెప్పండి దత్తాత్రేయ గారు చిన్న ప్రశ్న. ఓకే, సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తం కూడా స్వార్థపర శక్తుల కుట్ర అని మీరు అన్నారు. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మొత్తం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తా ఉన్నారు. అంటే కోస్తాంధ్రలో ఉండే మీ పార్టీ నాయకులు మొత్తం కూడా స్వార్థపరుల. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ పార్టీ తీర్మానానికి విరుద్ధంగా కోస్తా రాయలసీమల్లో సమైక్యాంధ్ర ఉద్యమం చేసే బీజేపీ నాయకుల మీద మీరేమైనా చర్యలు తీసుకున్నారా? తప్పు మీరు చేస్తున్నటువంటి దాన్ని ఆవేశంతో మాట్లాడుతున్నారు. రాయలసీమలో బొమ్మలు తగలబెట్టారు. రాయలసీమలో బీజేపీ యువమోర్చా, విశాఖపట్నంలో బీజేపీ నాయకులు, రాయలసీమలో బీజేపీ నాయకులు, మొత్తం కోస్తా రాయలసీమలో ఉండే బీజేపీ నాయకత్వం మొత్తం కూడా సమైక్యాంధ్ర కావాలని పోరాటం చేస్తా ఉంది. మీరేమో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు. మరి మీరేం చెప్తున్నారు? సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తం కూడా స్వార్థపర శక్తుల కుట్ర అని చెప్తున్నారు. మరి మీ పార్టీ నాయకులే అంటే కాంగ్రెస్, తెలుగుదేశం మరో పార్టీ పక్కన పెడితే బీజేపీ అంటే క్రమశిక్షణకి మారు పేరు కలిగిన పార్టీ అని చెప్పి మీరు పదే పదే చెప్పుకుంటారు. మరి అలాంటి మీ క్రమశిక్షణ కలిగిన బీజేపీ పార్టీ
కోస్తా రాయలసీమ నాయకత్వం మీద ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా? షోకాజ్ ఏమన్నా ఇచ్చారా? మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాధానం చెప్పగలుగుతారా? భారతీయ జనతా పార్టీ రాయలసీమ నాయకులు అందరూ కూడా వాళ్ళలో అనేకమైనటువంటి ఒక అపోహలు ఉన్నాయి. ఏంటంటే మాకు ఆంధ్రలో చేరితే మాకు తెలంగాణ అన్యాయం జరిగిందో అదే అన్యాయం మళ్ళీ మా రాయలసీమ జరుగుతుంది. చెప్పండి. రాయలసీమ వాళ్ళు అప్రెన్షన్ శ్రీబాబు ఒప్పందం ఏమైతుంది? శ్రీబాబు ఒప్పందం ఆనాడే పప్పు ముంచింది. ఇప్పుడు శ్రీబాబు ఒప్పందం ప్రకారంగా మా కర్నూలు రాజధాని వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాకు రాజధాని ఇస్తారా లేదా? ఒకటి నెంబర్ 1. మా గ్రేటర్ రాయలసీమ అదేనని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ ఇవాళ మాట మార్చి సమైక్యాంధ్ర అంటున్నారు. కాబట్టి గతంలో గ్రేటర్ రాయలసీమ ఇప్పుడు ఏమైంది? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం ఏర్పడాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అసలు కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అక్కడ ఎట్లా విధంగా ధర్నాలు చేస్తారు? ఎట్లా విధంగా సమైక్యాంధ్ర అంటారు? తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకి ఇస్తామని చెప్పి తెలంగాణ మేము బిల్లుకు సమర్పిస్తామని కేసీఆర్ దగ్గర వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పి అదేవిధంగా భాగం జనార్దన్ రెడ్డి దాంతో పాటు అశోక్ గజపతిరాజు నరసింహులు వీళ్ళు తెలంగాణలో కూడా జరుగుతున్నారు. హలో ఫోన్ లో ప్రాబ్లం వచ్చినట్టుంది, చెప్పండి. చిన్నగా ఒక రిక్వెస్ట్, లాస్ట్ తెలంగాణ మొత్తం నాయకత్వానికి నాకు చిన్న రిక్వెస్ట్. కలిసి ఉన్నాం, తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని చెప్తున్నారు. వారికి అంటే మరి ఈ రాష్ట్ర చిత్రపటం మీద పూర్తిగా అవగాహన ఉందో లేదో. యానం అనేది తెలుగు ప్రజలు అక్కడ ఉండేది, రిప్రజెంటేటివ్ అక్కడ ఉన్న శాసనసభ్యుడు కూడా తెలుగువాడే. 50 సంవత్సరాల నుంచి యూనియన్ టెరిటరీ కింద ఉండిపోయింది. ఏ ఒక్క రోజు కూడా ఈ రోజు సమైక్యాంధ్ర కోరుకునే నేతలు ఎవరు కూడా యానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, అయ్యో వాళ్ళని అటుపంపడం ఎందుకు, కాకినాడ పక్కనే ఉన్నారు మనలో చేర్చుకుందాం అని ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని కర్ణాటకకు పంపించారని లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఇట్లా రకరకాల ఉద్యమాలు తీసుకొచ్చాను. అది ముందు మాట్లాడినారు. ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం సహకారం అవుతుందనగానే అందరూ ఒకటైపోయారు. కాబట్టి ఈరోజు మేము ఏమడుగుతున్నాం అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కానీ సమైక్యాంధ్ర కోరుకుని ఎవరైనా కానీ ఆర్థిక పరమైన అంశాలనే లేవనెత్తుతున్నారు. మా మిత్రుడు ఇప్పటివరకు మాట్లాడి కూడా మాకు రాజధాని కథ ఏంది, మా ఖర్చులేంది, మా పెట్టుబడులేంది, మా వ్యాపారాలేంది, ఆర్థిక పరమైన అంశాలనే లేవనెత్తుతున్నారు. వాళ్ళు ఇంకో రాష్ట్రం ఏర్పడితే వాళ్ళు స్టేట్ క్యాపిటల్ ఎట్లా ఎవరు చేయాలనేది ఎస్ వ్యాలిడ్ ప్రశ్న. అది తప్పకుండా వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. చర్చించుకున్న ఆర్థిక పరమైన అంశాలు ఎప్పుడు కూడా కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించగలరు. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవ సమస్య. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని కొందరు, కాదని కొందరు, ఈ చర్చ చాలా కాలంగా జరుగుతుంది. ఈ విషయం మీద మీరేమంటారు? ఇప్పుడు దీంట్లో 2 ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, నిన్నటి వరకు అటు సమైక్య ఆంధ్రప్రదేశ్ అని ఉద్యమము, ఇటు ప్రత్యేక తెలంగాణ అని, దీంట్లో మళ్ళీ మీ పార్టీ ఈ విధంగా ఉంది, ఆ పార్టీ ఆ విధంగా ఉంది అనే విమర్శంలోటి నిన్న మొన్నటి నుంచి కూడా కొంచెం మార్పు వచ్చేశారు. సరేలే ఎవరితో వాళ్ళు వెళ్ళిపోదామనే ఒక ఆలోచనకు వచ్చినట్టు పత్రికల ద్వారా మనం చదువుతూనే ఉన్నాం. దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు టీవీ ఛానల్లో మీరు కూర్చొని చూస్తున్నాం. ఒక సభ్యుడు వేరే ప్రాంత సభ్యుడితో మాట్లాడితే ఏ విధంగా ఆవేశాలకు గురవుతున్నారు అంటే టోటల్ గా పోలరైజేషన్ అయిపోయాలి. ఏ ప్రాంత వాళ్ళు ఆ ప్రాంత వాళ్ళు అన్నట్టు అయిపోయాలి. ఇక ఇప్పుడు ప్రక్రియ ఎప్పుడు చేస్తారనే ప్రశ్న కాదు, ప్రక్రియ ప్రజల ద్వారానే ప్రారంభం అయిపోయాలి ఇప్పుడు. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ ఇష్యూలో, ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూ గాని లేదా మా క్యాపిటల్ గాని లేకుంటే మా ఇన్వెస్ట్మెంట్స్ గాని ఒక్కొక్క ప్రాంతానికి ఎటువంటి గ్యారంటీ అనేటి కూడా ఇవన్నీ ఒక ప్రత్యేకమైన కాంపిటెంట్ అథారిటీ కూర్చోవాలి. దీంట్లో కూర్చొని సెపరేషన్ కమిటీయో లేకుంటే ఏదో ఒక